దేవుడైతే ఏం చేస్తారు? దేవుడైతే నేను అందరికి పిల్లల్ని సెట్ చేస్తా. పిల్లలు కాకుండా ఏం చేస్తారు? వరాలు ఏమైనా ఇస్తారా? ఏమి ఇస్తామంటే ఏం చేయమాక మేమేం చేస్తాం. నువ్వే దేవుడవు, ఒకవేళ నువ్వే దేవుడు అనుకో, ఏం చేస్తావు? కాలేజ్ బంద్ చేస్తాం ఫస్ట్. కాలేజ్ దేనికి బంద్ చేస్తావు? అందరు చదువుకోవాలి కదా. ఫ్రీగా జాబ్లు ఇచ్చేస్తాం. అందరు జాబ్లు ఇస్తావు కానీ కాలేజ్ బంద్ చేస్తావు. దేనికి అంటే చదువుకొని కొందరు పిల్లలు సూసైడ్ చేస్తారు. నువ్వు దేవుడే కదా, ఏమైనా వరాలు ఇస్తావా లేకపోతే ఏమైనా సృష్టిస్తావా కొత్తగా అంటున్నా? చెప్పురా మళ్ళా. ఏమో కదా చెప్పు. నువ్వు దేవుడు, ఇప్పుడు సపోజ్ దేవుడు అయిపోయావు, ఏం చేస్తావు? వరాలు ఏమైనా ఇస్తావా? కొత్తగా ఏమైనా సృష్టిస్తావా? అమ్మా స్పెట్స్ చెప్పు. చేస్తాక ఏదో ఒకటి చేస్తా. ఇప్పుడు అయిపోయినావు, చెప్పు ఏం చేస్తావు? ఏడైనాక బండి మీద వేసేసాడు, బాగా వేసేసాడు. అయిపోయినావు అనుకో తమ్ముడు, చెప్పు. పిల్లల్ని సృష్టిస్తా అన్నావు. ఎట్లాంటి పిల్లల్ని సృష్టిస్తావు? పిల్లల్ని అంటే సృష్టించుడు అందరికి లవర్ని సెట్ చేస్తా. అట్లా లవర్ని? నీకున్నారా లవర్? మరి లేరా? నీకు లవర్ లేరు కానీ అందరికి లవర్ సెట్ చేస్తావా? నువ్వు లవర్ని సెట్ చేసుకో ఫస్ట్. నాకు వద్దాక, నేను మస్తు అనుభవించిన, అందుకే నాకు వద్దు. అంటే ఉండరు ఇంకా, లేరు. అనుభవించిన కానీ లేరు. చూసిన ఇగో ఇన్ని చూసిన. చెప్పు ఏం చేస్తావు? ఏమో ఒక వేరే క్వశ్చన్ అడిగి ఇంకొకటి. సరే, నువ్వు సూప్ తాగుతావా తింటావా? నా దగ్గర సూప్ ఉంటే ఫస్ట్ అమ్మేస్తా పైసలు కోసం. సూప్ తాగే సూప్ తాగుతావు. దేనికి తాగుతావు? దేనికి తింటావు? తింటే దేనికి తింటావు? తాగితే ఎట్లా తాగుతావు? దూపెట్ట తాగుతా, ఆకలితో తింటాను. ఇంకా అడగాక చెప్పురా. చెప్పు ఇంకా అడగాక. తాగుతాం అంటే ఎట్లా తాగుతాం? చేతితో తాగుతాం. ఓకే, ఇంకో క్వశ్చన్ వస్తా, చెప్పు. నీకు ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు దొరికితే నువ్వేం చేస్తావు? మా 1,00,000 రూపాయలు దొరికితే కాలేజ్ ఫీజు కట్టేస్తా. కాలేజ్ ఫీజు 1,00,000 ఉంటుందా? ఉంటా, ఎందుకు ఉండదు? దావత్ అయిపోతుంది 1,00,000 రూపాయలు. దోస్తులకు దావత్ అయిపోతుంది 1,00,000 రూపాయలు. దావత్ ఈయన దావత్ అంట, నువ్వు? నేను కూడా దావత్. ఇందాకడే కాలేజ్ ఫీజు అన్నా. కాలేజ్ మిగిలిన పైసలు దావత్ ఇస్తా. ఎంత కడతావు? కాలేజ్ ఫీజు ఎంత ఉంటే అంత కట్టి దావత్ ఎంత అయితే అంత చేస్తా. దావత్ మొత్తం 1,00,000 రూపాయలు ఖర్చు పెడతావు దావత్ అంతే మొత్తం. కానీ మంచి పనులు చేయవా? మంచి పనులు చేస్తా. మంచి పనులు చేస్తున్నాం కదా. దావత్ చేస్తున్నావు. మనం ఇప్పుడు షాప్లో పోయి దావత్ ఇచ్చినాం అనుకో, షాప్కి కిరాయి వస్తే. షాప్ని కాకుండా పేదోళ్ళకి ఏమైనా చేయవా అంటున్నా? పేదోళ్ళకి ఏం చేస్తా? అయ్యో వీళ్ళందరూ మా దోస్తులందరూ పేదోళ్ళేగా. వాళ్ళకి కూడా నువ్వు ఇచ్చేస్తావు మొత్తం ఉంటాయి. ఇంకా నా దగ్గర 1,00,000 ఉంటుంది, ఏం చేస్తావు? ఇంకా 1,00,000 ఇచ్చినాక ఇంకా 1,00,000 ఉంటుంది, ఏం చేస్తావు? పేదోళ్ళకి ఇచ్చేస్తా. మొత్తం ఇంతగానో చెప్తే తర్వాత పేదలకి ఇస్తావా? ఫస్ట్ మనం తీసుకున్నాక తర్వాత అవునా?